అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జి ప్రియారాణి గారు రచించిన స్వర్గం నరకం అనే కథను విందాం. ఈ కథ ఆగస్టు 2012 చందమామలో ప్రచురింపబడింది. కౌముది రాజ్య మహారాజు రవివర్మకు ఒకరోజు వింత సందేహం కలిగింది. తాను మరణించినాక స్వర్గానికి వెళతానా నరకానికి వెళతానా అన్నదే ఆ అనుమానం. మనస్సును పురుగులా తొలిచేయడంతో రాజుకు కడుపార అన్నం సుఖంగా నిద్ర కరువైనాయి. ఒకరోజు మంత్రులు ఆస్థాన పండితులతో అత్యవసర సమావేశం నిర్వహించాడు. సభను ఉద్దేశించి రవివర్మ, ప్రజల సంతోషమే నా సంతోషంగా భావిస్తున్నాను. కానీ నాకు తెలియకుండానే ఏదైనా దుర్మార్గాలు చేశానేమో అంతుపట్టడం లేదు. శిస్తు వసూలు కోసం కఠిన చర్యలు తీసుకోవడం తప్ప నేను ఎవ్వరి నుండి కూడా అన్యాక్రాంతంగా తీసుకోలేదు. మీరేమంటారు అన్నాడు. మహామంత్రి వర్ధనుడు జోక్యం చేసుకుని, మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఓలలాడుతున్నారు. మీ పాలనను దుయ్యబట్టేవారు ఇంతవరకు ముందుకు రాలేదు. మన దేశం అన్ని రంగాలలో సుసంపన్నంగా ఉంది. మీ హృదయంలో ఏదో వెలితి ఉంది. దానిని మా ముందుంచండి. మీకు ఉపశమనం కలగడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తాము అని ఓదార్చాడు. రాజు రవివర్మ ఒకసారి అందరినీ తేరిపార చూసి, నేను స్వర్గానికి పోతానో నరకానికి పోతానో అంతుపట్టకుండా ఉంది. ఈ అనుమానం నన్ను అనుక్షణం కృంగదీస్తోంది అని తన మనసులోని చింతను బయటపెట్టాడు. మహారాజు మాటలతో అందరూ స్థాణువులైపోయారు. తర్వాత ప్రధాన రాజపండితుడు నిలబడి, చింతించకండి మహారాజా, మీరు తప్పక స్వర్గానికే వెళతారు. ఎందుకంటే ప్రజారంజకంగా పరిపాలించే రాజు భగవంతుడితో సమానం అన్నాడు ఊరడింపుగా. ఆ మాటలతో రవివర్మ మండిపడ్డాడు. అదే నిజమని ఎలా చెప్పగలరు? మంచి పనులు చేసేవారు సైతం కొన్ని బలహీన క్షణాలతో కాని పనులు చేయవచ్చు. అలాగే నేను కూడా ఏమైనా కాని పనులు చేశానేమో. నాకు నరకప్రాప్తి అని రాసి ఉంటే దానిని తప్పించడానికి చేయవలసిన కార్యాలు వివరించండి. వెంటనే అమలు చేస్తాము. మీ పండితులంతా చర్చించి నా సమస్యకు పరిష్కారం చూపండి అని చెప్పి సభ చాలించాడు మహారాజు రవివర్మ. 3 రోజుల తర్వాత సభ జరుగుతుండగా ఒక బ్రాహ్మణ బాలకుడు ఒక పింగాణి జాడితో సభాప్రవేశం చేశాడు. ఆ బాలకుడు సరాసరి రవివర్మ ఎదుటకు వచ్చి భుజం మీదున్న జాడీని కిందకి దించి, మహారాజా, నా పేరు శేషేంద్రుడు. రాజధానిలో ఒక పూరింట్లో నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను. నా కన్నవాళ్లకు మామిడి ఆవకాయ చాలా ఇష్టం. అందుకే 2 డజనుల కాయలు ఊరవేశాను. పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళిన నా వృద్ధ తల్లిదండ్రులు 4-5 రోజుల్లో తిరిగి వస్తారు. నేను రేపు ఉదయాన్నే పొరుగు పట్టణంలో ఒక శుభకార్యం జరపడానికి పోతున్నాను. తిరిగి నేను 2 దినముల తర్వాతే ఇంటికి చేరగలను. తడికిలతో నిర్మించబడ్డ నా ఇంట్లోకి ఎవరైనా జొరబడి దీనిని దొంగిలించకుండా మీ దగ్గర భద్రంగా ఉంచండి మహారాజా అని ఎంతో దీనంగా విన్నవించుకున్నాడు. శేషేంద్రుడి మాటలు ముందుగా రవివర్మకు చికాకు కలిగించాయి, ఆగ్రహం తెప్పించాయి. అయినా తల్లిదండ్రుల మీద అతనికున్న అపార భక్తి ప్రపత్తులకు మహారాజు ముగ్ధుడైపోయాడు. ఆ ఊరగాయ జాడిని తన శయన మందిరంలో భద్రపరచమని భటులను ఆజ్ఞాపించాడు. శేషేంద్రుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత శేషేంద్రుడు సభా ప్రాంగణంలోకి వచ్చాడు. రవివర్మ ఆ బాలకుడిని ఆహ్వానించి ఒక ఉచితాసనం చూపించి కూర్చోమన్నాడు. అతని తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. మహారాజు ఆజ్ఞతో శయన మందిరంలో భద్రపరచబడిన పింగాణి జాడి తెప్పించబడింది. మహారాజు రవివర్మ ఎంతో ఆసక్తిగా, ఊరగాయలను నీవే స్వయంగా తయారు చేశావా, లేక ఎవరి సహాయమైనా తీసుకున్నావా అని అడిగాడు. నేనే స్వయంగా తయారు చేశాను మహారాజా అన్నాడు బాలుడు. నీ చేతి మహత్యమేమో గాని ఆవకాయ చాలా బాగుంది. ఈ జాడి నాకిచ్చేసి మేమిచ్చే 1000 వరహాల బహుమానం తీసుకో, నీ పేదరికం కూడా తీర్చినట్లుంటుంది అనేశాడు రవివర్మ మీసం మెలేస్తూ. శేషేంద్రుడు పకపకా నవ్వి, సందేహం లేదు మహారాజా, మీరు నరకానికే పోతారు అన్నాడు. ఆ మాటలతో రాజుతో సహా సభంతా గంభీరంగా మారిపోయింది. శేషేంద్రుడి వంక రవివర్మ అయోమయంగా చూశాడు. శేషేంద్రుడు మరోమారు నవ్వి, అవును మహారాజా, భద్రంగా కాపాడవలసిన పరాయి సొత్తును మీ జిహ్వ చాపల్యానికి బలి చేసిన మిమ్మల్ని నేను క్షమించను. పరాయి సొత్తును పాపంగా భావించని వాడు స్వర్గప్రాప్తికి పూర్తిగా అనర్హుడు. ఆలోచించండి అనేశాడు ఎంతో ధీమాగా. సభంతా మౌనంగా ఉండటం చూసి తిరిగి శేషేంద్రుడు నోరు విప్పాడు. కాని పని అని తెలిసి కూడా దానిని మూర్ఖంగా చేయడమే నరకానికి మార్గం. మంచి పనిని 10 మంది శ్రేయస్సు కోసం వినియోగించడమే మోక్షప్రాప్తి. స్వర్గానికి నరకానికి మధ్య ఉన్నది అదే తేడా అన్నాడు చిరుమందహాసంతో. ఆ మాటలతో మహారాజు రవివర్మ ఎంతో సిగ్గుపడ్డాడు.
శేషేంద్రుడు ప్రధాన పండితుడి కుమారుడినేనన్న సంగతి తెలుసుకున్న మహారాజు అతడి బుద్ధి చాతుర్యాన్ని మెచ్చుకుని తగు రీతిగా సత్కరించాడు. అంతేకాదు ఆనాటి నుంచి విపరీత పోకడలు పోలేదు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.